హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో జీకేకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో మొదటిది జాతీయ వారసత్వ జంతువు. భారతీయ వన్యమృగం ఏది అంటే ఏనుగు. ప్రపంచంలో ఎక్కువ ఏనుగులు ఉన్న దేశం భారతదేశం. ప్రపంచంలోనే ఎక్కువ ఏనుగులు అనేవి మన భారతదేశంలో ఉన్నాయి. 1000 ఏనుగుల దేశం ఏది అంటే లావోస్. 1000 ఏనుగుల దేశం లావోస్. తెల్ల ఏనుగుల దేశం థాయిలాండ్. జాతీయ జంతువు ఏనుగు గల దేశాలు ఏవి అంటే థాయిలాండ్, లావోస్, ఐవరీ కోస్ట్. జాతీయ జంతువు ఏనుగు గల దేశాలు థాయిలాండ్, లావోస్, ఐవరీ కోస్ట్. భారతదేశంలో అతిపెద్ద ఏనుగుల సంరక్షణ కేంద్రం లఖేరీ. ఇది రాజస్థాన్లో ఉంది. భారతదేశంలో ఏనుగు ఉత్సవాలు తిరుచి, కేరళలో జరుగుతాయి. భారతదేశంలో ఏనుగు ఉత్సవాలు జరిగే రాష్ట్రం ఏది అంటే కేరళ, ప్రాంతం తిరుచి. నెక్స్ట్ పాయింట్, భారతదేశంలో ఎక్కువ ఏనుగులు గల అడవులు ఏవి? సత్యమంగళ అడవులు తమిళనాడు మరియు మహాక్రాంత ఒడిస్సా. ఏనుగులు ఎక్కువగా గల రాష్ట్రం ఏది? ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటక. ఆపరేషన్ గజ 2008లో ఆంధ్ర, ఒడిస్సా రాష్ట్రాలు చేపట్టాయి. ఆపరేషన్ గజ అనే ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్రాలు ఏవి అంటే ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా. ఏనుగు గుర్తు కలిగిన పార్టీలు ఏవేవి అంటే బీఎస్పీ, అస్సాం గణ పరిషత్, సిక్కిం గణ పరిషత్. ఏనుగు గుర్తు కలిగిన పార్టీలు బీఎస్పీ, అస్సాం గణ పరిషత్, సిక్కిం గణ పరిషత్. భారత రాజ్యాంగ పరిషత్ గుర్తు భారతీయ రైల్వేల గుర్తులు ఏనుగు. భూచర జీవులలోకెల్లా అతిపెద్దది ఆఫ్రికా ఏనుగు. భూమి మీద నివసించేటువంటి జీవులలో అన్నింటిలో పెద్దది ఆఫ్రికా ఏనుగు. ఏనుగు యొక్క దంతాలు కుంతకాల రూపాంతరం. నెక్స్ట్ పాయింట్, ఏనుగు యొక్క తొండము, ముక్కు, పై పెదవి కలయిక వలన ఏర్పడింది. ఏనుగు జీవితకాలం 67 సంవత్సరాలు. ఏనుగు యొక్క జీవితకాలం 67 సంవత్సరాలు. 2017 సర్వే ప్రకారం ప్రస్తుతం దేశంలో ఏనుగుల సంఖ్య 27,312. 2019లో అప్డేట్ చేసిన గణాంకాల ప్రకారం ఏనుగుల సంఖ్య 29,964. సునామీలను పసిగట్టే జంతువు ఏది అంటే ఏనుగు. సునామీలను పసిగట్టే జంతువు ఏనుగు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఆగస్టు 12. అత్యధిక గర్భావధి కాలం గల జంతువు ఏది అంటే ఏనుగు. ఏనుగు యొక్క గర్భావధి కాలం 660 రోజులు. పెరియార్ ఏనుగుల సంరక్షణ కేంద్రము కేరళలో ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన జాతీయ జంతువు గురించి డిస్కస్ చేద్దాం. 1972 సంవత్సరంలో భారత ప్రభుత్వము పెద్ద పులిని జాతీయ జంతువుగా గుర్తించింది. రాయల్ బెంగాల్ టైగర్ లేదా పెద్ద పులిని జాతీయ జంతువుగా గుర్తించిన సంవత్సరం 1972. పెద్ద పులి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అంటే పాంథెరా టైగ్రిస్. ప్రాజెక్ట్ టైగర్ను 1973లో ప్రారంభించారు. మనకు 1972 సంవత్సరం వరకు సింహం అనేది జాతీయ జంతువుగా ఉండేది. సింహం యొక్క శాస్త్రీయ నామం పాంథెరా లియో. మన దేశంలో టైగర్ రిజర్వుల సంఖ్య 53. అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై 29. అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై 29. మన దేశంలో పులుల సంఖ్య 2018 గణన ప్రకారము 2967. టైగర్ స్టేట్ అని దేన్ని పిలుస్తారు అంటే మధ్యప్రదేశ్. పులులు ఎక్కువగా గల రాష్ట్రాలు ఏవి అంటే మధ్యప్రదేశ్, కర్ణాటక. మధ్యప్రదేశ్లో 526 ఉన్నాయి. కర్ణాటకలో 524 ఉన్నాయి. టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్
2018 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పులుల సంఖ్య 48, తెలంగాణలో పులుల సంఖ్య 26. దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అంటే నాగార్జున సాగర్. ఇది శ్రీశైలంలో ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జాతీయ పక్షి గురించి తెలుసుకుందాం. మన జాతీయ పక్షి నెమలి. నెమలి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అంటే పావో క్రిస్టేటస్. ఈ శాస్త్రీయ నామాలు అనేవి చాలా ఇంపార్టెంటు. నెమలి యొక్క శాస్త్రీయ నామం పావో క్రిస్టేటస్. నెమలిని జాతీయ పక్షిగా గుర్తించిన సంవత్సరం 1964. నెమలిని జాతీయ పక్షిగా గుర్తించిన సంవత్సరం 1964. ఇది వైల్డ్ లైఫ్ పరిరక్షణ చట్టం 1972 కింద పరిరక్షించబడుతుంది. నెమలి ఈకల రంగుకు కారణం కాపర్. నెమలి ఈకల రంగుకు కారణమైన మూలకము కాపర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెమళ్ళ పునరుత్పత్తి కేంద్రం అనేది ఇడుపులపాయలో కలదు. నెక్స్ట్ జాతీయ పుష్పం నేషనల్ ఫ్లవర్. మన జాతీయ పుష్పం ఏది అంటే తామర పువ్వు లోటస్. తామర పువ్వు యొక్క శాస్త్రీయ నామం నెలంబో న్యూసిఫెరా గెర్టన్. ఇది భారతీయ సంస్కృతికి ప్రతీక. తామర పువ్వు అనేది భారతీయ సంస్కృతికి ప్రతీక. నెక్స్ట్ జాతీయ ఫలం నేషనల్ ఫ్రూట్. జాతీయ ఫలం ఏది అంటే మామిడి. మామిడి యొక్క శాస్త్రీయ నామం మాంజిఫెరా ఇండికా. మామిడిలో మనం తినే భాగం ఏది అంటే మధ్య ఫల కవచం. మామిడిలో మనం తినే భాగం మధ్య ఫల కవచం. మామిడిని భారతదేశం గర్వించదగ్గ పండు, ఫలాల రాజు అని అంటారు. ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అని మ్యాంగోని పిలుస్తారు. దేశంలో మామిడి పండ్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మామిడి పండ్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే జిల్లా ఏది అంటే కృష్ణా జిల్లా. తెలంగాణలో మామిడి పండ్లు అధికంగా పండించు జిల్లా ఖమ్మం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామిడి పెద్ద ఎత్తున ఎగుమతయ్యే నగరం ఏది అంటే విజయవాడ. మామిడిని వర్ణించిన భారతీయ కవి తులసీదాస్. అల్ఫోన్సా మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం రత్నగిరి. ఇది మహారాష్ట్రలో ఉంది. మామిడిలో ఏ, సి విటమిన్లు అనేవి లభిస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు జాతీయ వృక్షం నేషనల్ ట్రీ గురించి తెలుసుకుందాం. మన నేషనల్ ట్రీ ఏది అంటే బన్యన్ ట్రీ. జాతీయ వృక్షం మర్రి చెట్టు. మర్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఫైకస్ బెంగాలెన్సిస్. భారతదేశంలో వటవృక్షాలు అని మర్రి, రావి చెట్లను పిలుస్తారు. భారతదేశంలోని వటవృక్షాలు మర్రి, రావి చెట్లు. భారతదేశంలో అతిపెద్ద మర్రి చెట్టు ఏది అంటే తిమ్మమ్మ మర్రిమాను. ఇది అనంతపురం జిల్లాలో కలదు. భారతదేశంలో అతిపెద్ద మర్రి చెట్టు తిమ్మమ్మ మర్రిమాను. భారతదేశంలో 3వ అతిపెద్ద మర్రి వృక్షం ఎక్కడ ఉంది అంటే మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లల మర్రిలో కలదు. ఇది 800 సంవత్సరాల క్రితం నాటిది. జాతీయ నది నేషనల్ రివర్ అని గంగా నదిని పిలుస్తారు. జాతీయ మోటో నేషనల్ మోటో సత్యమేవ జయతే. జాతీయ స్లోగన్ శ్రమయేవ జయతే. జాతీయ లిపి దేవనాగరి లిపి. జాతీయ స్వీట్ జిలేబీ. జాతీయ కూరగాయ తీపి గుమ్మడికాయ. ఫ్రెండ్స్, ఇప్పుడు జాతీయ జలచరం నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ గురించి డిస్కస్ చేద్దాం. జాతీయ జలచరం ఏది అంటే డాల్ఫిన్. నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ డాల్ఫిన్. డాల్ఫిన్ యొక్క శాస్త్రీయ నామం ప్లాటానిస్టా గాంజెటికా. అక్టోబర్ 2009 సంవత్సరంలో గంగా నది డాల్ఫిన్ను జాతీయ నీటి జంతువుగా గుర్తించారు. సో డాల్ఫిన్ను ఆక్వాటిక్ అనిమల్గా గుర్తించిన సంవత్సరం 2009 అక్టోబర్. నెక్స్ట్ పాయింట్, ఈ జంతువును వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో చేర్చి రక్షణ కల్పిస్తున్నారు.
డాల్ఫిన్కు వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో చేర్చి రక్షణ అనేది కల్పిస్తున్నారు. అంచనా ప్రకారం సుమారు 2000 వరకు వీటి సంఖ్యను గుర్తించారు. ఇప్పటి వరకు 2000 డాల్ఫిన్లను గుర్తించడం జరిగింది. రెండవ తెలివైన క్షీరదం ఏది అంటే డాల్ఫిన్. డాల్ఫిన్ అనేది 1,00,000 హెర్ట్జ్ల పౌనఃపున్యం వరకు గల ధ్వని తరంగాలను గ్రహించగలదు. డాల్ఫిన్ అనేది 1,00,000 హెర్ట్జ్ల పౌనఃపున్యం వరకు గల ధ్వని తరంగాలను గ్రహించగలదు. స్థానికంగా దీన్ని సుసు అంటారు. డాల్ఫిన్ నందు ఇకోలొకేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.